హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 9లో మొదటి వారం నామినేషన్లో భాగంగా 9 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ఆ 9 మందికి రెండో రోజు ఎవరెవరికి ఎంతెంత ఓటింగ్ జరిగిందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక అందరూ అనుకున్నట్టే తనూజ 25% ఓటింగ్తో కొనసాగుతోంది. తనూజకి ఎక్కువ సీరియల్ అభిమానులు ఉండడం వల్ల ఆమెకు ఇంత ఓటింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇక రెండవ స్థానంలో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ సుమన్ శెట్టి ఏకంగా 19% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి ఇంత ఓటింగ్ జరగడానికి కారణం ఆయన ఎలాంటి మాస్క్ లేకుండా ఆడడమే. సో ఇందులో భాగంగానే ఇక మూడవ స్థానంలో ఇమాన్యుయల్ 16% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఇక నాలుగో స్థానంలో సంజన 10% ఓటింగ్తో కొనసాగుతుంది. సంజన ఆటకి చాలా మంది కనెక్ట్ అయ్యారని చెప్పాలి. అందుకే నిన్నటి వరకు 5వ ప్లేస్లో ఉండే సంజన ఈరోజు 4వ ప్లేస్లోకి వచ్చేసింది. ఇక 5వ ప్లేస్లో డేమోన్ పవన్ 10% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఇక ఇందులో భాగంగానే రాము రాథోడ్ 8% ఓటింగ్తో కొనసాగుతున్నాడు. ఇక రీతు చౌదరి అయితే కేవలం 5% ఓటింగ్తోనే కొనసాగుతుంది. రీతు ఇంకా తన గేమ్ని అయితే స్టార్ట్ చేయలేదు. ఏదో ఉన్నామా అంటే ఉన్నామన్నట్టుగా హౌస్లో కొనసాగుతుంది తప్ప. ఇక 8వ స్థానంలో ఫ్లోరా షైనీ 3% ఓటింగ్తో కొనసాగుతోంది. ఫ్లోరా షైనీ అసలు కంటెంట్ ఇవ్వడానికి కూడా ట్రై చేయట్లేదు. ఆమె గమ్ముగా ఉండటం వల్లే అభిమానులు ఆమె హౌస్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే అని అనుకుంటున్నారు. అందుకే ఎంత తక్కువ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక చివరి ప్లేస్లో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్, టాప్ 5లో ఉంటారనుకున్న కంటెస్టెంట్ సృష్టి వర్మ ఏకంగా 3% ఓటింగ్తో కొనసాగుతోంది. ఈ అమ్మడికి బయట చాలా నెగిటివ్ అయింది. అందుకే ఈమెకు హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత మైనస్ అవుతుంది. మరి ఈ 9 మందిలో ఎవరు ఈ వారం వెళతారని మీరు అనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ బిగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.